మనకు బదులుగా. ఆమేన్, హల్లెలూయా. మనకు బదులుగా ఆయన ఏమంటాడంట? శిక్ష అనుభవించాడు, బాధ అనుభవించాడు. దాన్నే అగాపే ప్రేమ అంటారు. దేవుని ప్రేమ ఎంతదంటే వెలకట్టలేనిదని చెప్తాం. కొన్ని సందర్భాల్లో ఏమంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటే ఏం చెప్తాం మనం? దేవుని ప్రేమిస్తున్నారు మీరు? హలో, ఎస్ జీసస్ ఐ లవ్ యూ అని చెప్తాం మాటల్లో. ఎలా అది వ్యక్తపరచడం? ఏమండి ఎలా వ్యక్తపరుస్తుంటాం? అది బైబిల్ చెప్తాం. అది వ్యవహారం రాసిన పత్రికలో మనం అనుకుంటాం, చదువుతూ ఉంటాం. మీ అందరికీ తెలిసిన విషయాలే. ఏమండి కనిపించే సహోదరుని ప్రేమించిన వాడు కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నా అనడము అబద్ధం కదా. అంటే ఇప్పుడు ఏంటి అర్థం? ఎవరిని ప్రేమిస్తున్నాం మనం? ఎవరిని ప్రేమించట్లేదు అంటే దీని అర్థం ఏంటంటే క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ, క్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశం అంటే ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా దానిని వ్యక్తపరచుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ నేను చెప్పేటువంటి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ 5వ చరణంలో ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఉంది. ఏమండి చాలా సందర్భాల్లో మనం చూస్తాం. ఇంకొక 2-3 రోజుల్లో మనకు ఒక పండగ ఉంది. ఏంటది? గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే ఏంటి అసలు? గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? శుభ శుక్రవారం. తెలుగులో తెలియదు మనకి, అంత ఇంగ్లీష్ మీడియం కదా. మంచి శుక్రవారం కదా. ఏంటి మంచి శుక్రవారం? ఏం జరిగింది ఆ రోజు? మన ఇంట్లో ఎవరైనా చనిపోతే అబ్బా చాలా మంచిదండి అంటామా? మరి అదేంటి యేసుక్రీస్తు చనిపోతే మంచి అని చెప్తున్నాము? మన పాపము ఎప్పుడైనా ఆలోచన చేశారండి? అండి యేసుక్రీస్తు చనిపోవడం అనేది ఎందుకు మంచి? సర్వలోక మానవాళి కొరకు, సర్వ మానవాళి యొక్క పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తముగా తన్ను తానే బలియాగముగా అయినటువంటి ఉద్దేశంతోనే. ఒక ఊర్లో ఒక జడ్జి గారు ఉన్నారు. ఒక ఊర్లో ఒక జడ్జి గారు ఉన్నారు. ఆ జడ్జి గారు ఇంట్లో ఉన్నంతసేపు తండ్రి, ఇంట్లో ఉన్నంతసేపు భర్త, ఇంట్లో ఉన్నంతసేపు ఇంకేదైనా. ఆయన సింహాసనం అనేది ఒకటి ఉంటుంది, ఆయనకు ఒక ప్లేస్ ఒకటి ఉంటుంది కదా, ఆయన సీటు. జడ్జిమెంట్ చెప్పేటువంటి ఆ సీటుకి వెళ్ళాక ఆయన ఎవరు ఇప్పుడు అక్కడ